చేసిన పాపాలు ఊరికే పోవంటారు. ఇవాళ అంబటి రాంబాబు గారి విషయంలో అదే జరుగుతుంది. చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. కేసు రూపంలో వెంటాడి బెయిల్ వచ్చినా సరే జైలు నుంచి బయటికి రాకుండా ఆయనకి చుక్కలు చూపిస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని లకారం బాహి తిట్టిన కేసులో అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యి కోర్టు రిమాండ్ విధించడం ఫలితంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన జైలు జీవితం జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంకితం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో తిరుమల తిరుపతి నకిలీ నెయ్యి వ్యవహారం వైసీపీని ఇబ్బంది పెడుతున్న సమయంలో హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేస్తున్నారు, వైసీపీ దగ్గర సమాధానం కూడా లేదు, వైసీపీ చేసిన మహాపాపం బట్టబయలైపోయింది అనుకుంటున్న సమయంలో రాజకీయాలను డైవర్షన్ చేసే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలో భాగంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళంతా రంగంలో దిగి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అనకూడని భాషలో బూతులతోటి విరుచుకుపట్టడం మీరంతా చూశారు. కాకపోతే అంబటి రాంబాబు గారు ఒక అడుగు ముందుకేసి ఏకంగా లకారం భాష వాడుతూ చంద్రబాబు నాయుడు గారిని నిందించారు. దీని మీద టీడీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహంతో రగిలిపోయారు. మొత్తానికి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదైంది. ఆయన అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. సరే, ఆ కేసులో 14 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా సరే మరొక కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. ఆ కేసులో కూడా మళ్ళా జైలుకి పోక తప్పలేదు. రెండోసారి కేసు ఏంటంటే పట్టాభిపురం పోలీస్ స్టేషన్, గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు. అంటే 2024 నవంబర్ నెలలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ కాదులే కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీకి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అంబటి రాంబాబు గారు కొద్దిగా అతి ఉత్సాహం చూపించి పోలీసు ఆంక్షలను కూడా ధిక్కరిస్తూ, పోలీసు బారికేడ్లను తోసివేస్తూ, పైగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పినందుకు ఆ పట్టాభిపురం సిఐ మీద ఒంటికాల మీద రెచ్చిపోయారు. పళ్ళు గొరుక్కుంటూ రెచ్చిపోయారు అంబటి రాంబాబు గారు. ఆ పళ్ళు కొరికిన పాపానికి కేసు బుక్ అయిపోయింది. ఆ కేసు పీటీ వారెంట్గా మారి మళ్ళా రిమాండ్ పడి బెయిల్ వచ్చినా సరే రెండో కేసులో మళ్ళా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సి వచ్చింది. సరే, ఆ కేసులో కూడా నిన్న బెయిల్ వచ్చింది. ఆ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కేసులో కూడా నిన్న బెయిల్ వచ్చింది. ఇప్పుడు మరొక కేసు తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఈ కేసు ఎప్పటిది? 2023 నాటిది. మళ్ళీ కూటమి పెట్టిన కేసేం కాదు ఇది. వైసీపీ పెట్టిన కేసు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టబడ్డ కేసే. 2023 సంక్రాంతి నాడు, అంటే వైసీపీ అధికారంలో ఉందిగా, జగన్మోహన్ రెడ్డిగా అప్పుడు ముఖ్యమంత్రి. 2023 సంక్రాంతి సమయంలో పర్మిషన్ లేకుండా రాట్రీ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున జనం నుంచి డబ్బులు వసూలు చేశారు, కోట్లాది రూపాయలు జనం సొమ్ము నొక్కేశారు అని ఆరోపణ చేత జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి గాద వెంకటేశ్వర్లు పెట్టిన కేసు అప్పుడు నమోదైంది కదా. అప్పుడు వైసీపీ అధికారం ఉంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ కేసు తెర మీదకి వచ్చింది. ఆ కేసులో కూడా కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. ఇలా గుంటూరు కోర్టు ముందుకి అంబటి రాంబాబు గారు హాజరవుతున్నారు. మళ్ళీ ఇదే కేసులో రిమాండ్కి విధిస్తే, ఈ కేసులో కూడా రిమాండ్కి విధిస్తే మళ్ళీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబు గారు వెళ్తారు. సో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. నిన్న ఇంకా అంబటి రాంబాబు గారు రిలీజ్ కాబోతున్నారు, ఆయనకు బెయిల్ వచ్చింది, ఆయన బయటకు వస్తున్నారు అనే కారణం చేత వైసీపీ కార్యకర్తలు సంబరాలకు సిద్ధమయ్యారు. అదే అంబటి రాంబాబు గారు సోషల్ మీడియా అకౌంట్ నుంచి, అంబటి రాంబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన పెట్టున్నాడు, ఆయన సోషల్ మీడియా అకౌంట్ నాకు తెలిసి వైసీపీ సోషల్ మీడియా టీం దగ్గర ఏమైనా ఉందేమో, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉందో. నాకు తెలిసి వైసీపీ నాయకుల సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియా టీమే మెయింటైన్ చేస్తూ ఉంటుందని గతంలో వరా రవీందర్ రెడ్డి లాంటి వారు చెప్పారుగా. సో వైసీపీ సోషల్ మీడియా టీం వాళ్ళు పెట్టుంటారు అంబటి రాంబాబు గారు ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్. అక్రమ కేసులు, నిర్బంధాలు, దాడులు వెలుగుని బంధించలేవు అన్నట్టుగా పోస్ట్ పెట్టారు. కానీ అంబటి రాంబాబు గారు బందీఖానాలోనే ఉంటున్నారుగా, ఇంకా ఆయనకి బందీఖానా తప్పటం లేదుగా. సో అంటే ఆయన మీద అక్రమ కేసు నేను ఎట్టంటారండి? ఏ కేసు అక్రమం అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసుని అక్రమ కేసు అందామా? మనం తిట్టారుగా, మనం అందరం చూసాంగా. పైగా క్షమాపణ కూడా చెప్పలేదుగా ఆయన. అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అన్నారు తప్ప తిట్టినందుకు నేను క్షమాపణ చెప్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను అనేటువంటి ఏమైనా చెప్పారా? అసలు ఆ మాటల్లో అది ధ్వనించింది, అసలు రియలైజేషన్ కనపడింది. ఆ రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ ఒకసారి అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ చూడండి. పైగా బుకాయించే ప్రయత్నం చేశారు తప్ప రియలైజేషన్ కనపడలేదుగా. మరి దాని అక్రమ కేసు అని ఎలా అంటాం? సరే, అది అక్రమ కేసు కాదు. అలాగే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పోలీసు బారికేడ్లను తోసేసింది, పోలీసుల మీద రుసరుసలాడింది, పళ్ళు కొరికింది, సిఏకు వార్నింగ్లు ఇచ్చింది. ఇది కూడా మనకి అందరికీ విజువల్గా ఉంది కదా, యూట్యూబ్లో అందరికీ
ఆ విజువల్ కావాలంటే దొరికింది. మరి దీన్ని కూడా అక్రమ కేసు అందామా? సరే, ఈ 2 అక్రమ కేసులు అయితే మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టింది కూడా అక్రమ కేసేనా ఇప్పుడు? 2023లో పెట్టిన కేసు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి దీన్ని కూడా అక్రమ కేసు అందామా? అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ కాపు నేతల మీద, వైసీపీ బీసీ నేతల మీద వైసీపీ వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు. వీళ్ళు ఎక్కడ మళ్ళీ గాడి తప్పుతారో, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట వినకుండా పోతారో అనే భయం చేత కేసులు పెట్టారు అనుకుందాం మరి. సో అక్రమ కేసులు అనడానికి ఏముంది చెప్పండి? ప్రతిదానికి క్లియర్ కట్గా కళ్ళ ముందు ఎవిడెన్స్ కనపడుతుంది కదా. సో ఇప్పుడు వైసీపీ నాయకుల మీద వరుసగా కేసులు నమోదవుతుంటే అక్రమ కేసులు అంటారేమో. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టారు. ఇప్పుడన్నా పెట్టిన కేసులు ఉన్నాయి. అంటే ఇంతకుముందే పెట్టిన కేసుల్లో ఆయనకి పీటీ వారెంట్ జారవుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది కాదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అప్పటికప్పుడు కేసులన్నీ బుక్ చేశారు. 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టారు. మరి వీటిని ఏమనాలి? అరెస్ట్ అయిన తర్వాత పెట్టిన కేసులను ఏమనాలి? ముందున్న కేసులు వేరు. సో వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేకుండా పోతుందండి. ఏ విషయమైనా సరే వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు ఉండదు. ఇంకా వాళ్ళు గతంలో ఇంతకంటే దారుణంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు దేన్ని కూడా కుట్ర అంటానికి, అక్రమ కేసు అంటానికి, అక్రమ నిర్బంధం అంటానికి వాళ్ళకి హక్కు ఉండదు. ఒకవేళ జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాన్ని మనమైతే ఖండించగలం, కానీ వైసీపీ ఖండించే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడన్నా కనీసం టీడీపీ కార్యకర్త రెచ్చిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అనకూడని భాషలో మాట్లాడారు, నారా లోకేష్ గారిని అనకూడని భాషలో మాట్లాడారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అలా మాట్లాడకపోయినా సరే వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఇలా దాడుల్ని ఖండించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఉంటుంది? వైసీపీ ఎక్కడ ఉంటుంది? సో కేసుల్ని, దాడుల్ని, దేన్ని ఖండించే నైతిక హక్కు వైసీపీకి లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.